పుష్పాలో చూపించిన విధంగా కేవలం సరుకును చెక్ పోస్ట్లో దాటించడం, అలాగే కొండారెడ్డితో పార్ట్నర్ అయ్యి అంచెలంచెలుగా ఎదగడం అనేది చూపించారు. అలాగే బన్వర్ సింగ్ షికావత్ దగ్గర తన రేంజ్ ఏంటో చూపిస్తాడు. దాంతో షికావత్కి పుష్ప టార్గెట్ అవుతాడు. షికావత్ పుష్పని ఎలాగైనా చంపాలి, కానీ సరైన ఆధారాలతో చంపాలని అనుకుంటాడు. పుష్ప షికావత్ దగ్గర మాట్లాడిన తర్వాత చంపాలని గనతో ప్రయత్నిస్తాడు. కానీ తనను చంపడు. ఇక్కడ కాదు, తన ఊర్లో అందరి ముందు తనకు జరిగిన అవమానంలాగా పుష్ప కూడా చేయాలని ఎదురు చూస్తూ ఉంటాడు. పుష్పకు పెళ్లిన తర్వాత శ్రీవల్లితో కొన్ని రోజులు వేరే దేశాలకు కూడా వెళ్తాడు. అప్పుడు ఆ సమయంలోనే సరుకు మొత్తం శేషాచలం అడవిలోనే ఉండిపోతుంది. కొన్ని కోట్ల సరుకు, వందలాది లారీలను ఎలాగైనా చెక్ పోస్టులు దాటించాలి. కానీ అప్పుడే షికావత్ కూడా పుష్పను అరెస్ట్ చేయాలని వందలాది మంది పోలీసులను శేషాచలం అడవి చుట్టూ ఉంచుతాడు. ఒక్క మనిషి కూడా అడవిలోకి వెళ్లకుండా పోలీసులను ఉంచుతాడు. దాంతో జగ్గారెడ్డి ఏం చేయాలి, ఎలాగైనా సరుకును అడవిలో నుంచి దాటించాలని అనుకుంటాడు. ఒకప్పుడు సరుకును నీటిలో వేసిన మాదిరిగానే తను కూడా చేయాలని అనుకుంటాడు. కానీ ఇంత సరుకును నీటిలో వేసినా అది చేరే ప్రదేశానికి చేరదు. అంతేకాకుండా నీరు కూడా ఉండదు. దాంతో జగ్గారెడ్డి లారీలను ఆ నీరు ప్రవహించే మార్గంలోనే సరుకు మొత్తం తీసుకుని వెళ్తాడు. అలా తీసుకుని వెళ్ళిన తర్వాత షికావత్ ఇలా అనుకుంటాడు, కొన్ని రోజులుగా సరుకు చెక్ పోస్ట్ దాటడం లేదు, కానీ కొన్ని కోట్ల సరుకు విదేశాలకి ఎలా వెళ్తుంది అనుకుంటాడు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత పుష్ప నేరుగా శేషాచలం అడవికి వెళ్తాడు. అక్కడున్న సరుకులు గమనించి జగ్గారెడ్డిని పిలిపిస్తాడు. ఎందుకంటే సరుకు మొత్తంలో కొంత భాగం కనిపించదు. దానికోసం పుష్ప మొత్తం శేషాచలం అడవిని గాలిస్తాడు. దాంతో ఏం జరిగిందంటే కొంతమంది వ్యక్తులు సరుకును దొంగిలించడం చేస్తూ ఉంటారు. కానీ వారు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారనేది మాత్రం తెలియదు. ఇక్కడ విలన్ గా జగపతి బాబు ఉంటాడు. అయితే జగపతి బాబు విదేశాల్లో పుష్ప కుదుర్చుకున్న డీల్స్లో జగపతి బాబు ఒకడు. సరుకు ఎలాగైనా చేర్చాలంటూ జగపతి బాబు మొత్తం 100 దేశాలకు పైగా వ్యక్తులను పుష్ప దగ్గరికి పంపిస్తాడు. పుష్ప ఆ డీల్స్లో భాగంగా జగపతి బాబుకి 1000 కోట్ల సరుకు 500 లారీలు పంపించాలి. అలా చేయాలంటే శేషాచలం అడవి చుట్టూ బన్వర్ సింగ్ షికావత్ యొక్క పోలీసులు ఉండకుండా చేయాలి. దాంతో పుష్ప అడవి చుట్టూ ఉన్న పోలీసులను చంపించేందుకు ప్లాన్ చేస్తాడు. కొన్ని లారీలను అడవి చుట్టూ ఉంచుతాడు. దాంతో ఆ పోలీసులు ఆ లారీలను చెక్ చేస్తారు. కానీ ఆ లారీలో ఏమీ ఉండదు. అలా మరుసటి రోజు కూడా అలాగే చేస్తారు. కానీ పోలీసులకి ఏమీ ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ 3 రోజుల తర్వాత కొన్ని శబ్దాలతో ఉన్న లారీలను పుష్ప మనుషులు వదిలేసి అక్కడ వెళ్ళిపోతారు. దాంతో పోలీసులు ఆ శబ్దాలు విని ఏంటో చూడాలని వెళ్తారు. కొన్ని వందల మంది పోలీసులను ఆ లారీల్లో ఉన్న పుల్లు అందరినీ కూడా చంపేస్తాయి. దాంతో అంతమంది పోలీసులు చనిపోవడానికి కారణం బన్వర్ సింగ్ షికావత్ అంటూ అతన్ని సస్పెండ్ చేస్తారు. దాంతో ఇదంతా పుష్ప చేశాడని షికావత్ అనుకుంటాడు. కానీ ఇదంతా విలన్ జగపతి బాబు పుష్ప మనుషులతో చేయించి మొత్తం ఆ సరుకునంతా దక్కించుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడతో ఇంటర్వెల్ సీన్ అవుతుంది. యుద్ధం ఇప్పుడే మొదలవుతుంది. విలన్కు మరియు పుష్పకు ఒకరికొకరు తెలియదు. కానీ వీరిద్దరి మధ్య డీల్స్లో పార్ట్నర్గా చెన్నై మురుగన్ దగ్గర ఉంటారు. ఒకరోజు పుష్ప మరియు జగ్గారెడ్డి మనుషులతో కలిసి ఇంటి దగ్గరికి వెళ్తారు. శేషాచలం అడవుల గురించి, అలాగే కొన్ని డీల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పుష్ప ఇంటి దగ్గర ఇలా అంటాడు, నాకు శేషాచలం అడవి మొత్తం కావాలి, అంతేకాకుండా నీ ఎంపీ కుర్చీ కూడా కావాలని పుష్ప అంటాడు. దాంతో ఎంపీ అస్సలు ఒప్పుకోడు. పుష్ప ఒక్కసారిగా ఎంపీని గన్నతో కాల్చి చంపేస్తాడు. దాంతో పుష్ప ఆ ఎంపీ కుర్చీని అలాగే మొత్తం శేషాచలం అడవిని కూడా స్వాధీనంలో ఉంచుకుంటాడు. పుష్ప ఎంపీని చంపడంలో ఒక కారణం ఉంది. ఎందుకంటే పుష్ప వాళ్ళ తండ్రి బుల్లెట్ వెంకటరమణ గారు. ఇతను పుష్ప చిన్నతనంలో ఉన్నప్పుడు తన తండ్రి సర్పంచ్గా ఉంటూ ఊరికి ఎన్నో మంచి పనులు చేసేవారు. దాన్ని చూసి పుష్ప కూడా అలా చేయాలని అనుకునేవాడు. బుల్లెట్ వెంకటరమణ గారికి మొదటి భార్య ఉండేది. కానీ కొన్ని రోజులకి అనారోగ్యంతో ఆమె చనిపోతుంది. దాంతో బుల్లెట్ వెంకటరమణ గారు ఇంట్లో పని చేసే పుష్ప వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకుంటాడు. దాంతో వాళ్ళిద్దరు కొడుకులకి అస్సలు నచ్చదు. అంతేకాకుండా ఆస్తి మొత్తం పుష్పకి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళని ఇంటి దగ్గర కూడా రానిచ్చేవారు కాదు. సర్పంచ్గా బుల్లెటి వెంకటరమణ గారు ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి పేరును తెచ్చుకున్నారు. దానిని సహించలేక మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తాడని ఎంపీ మరియు మంగళం శ్రీను కలిసి చంపేస్తారు. బుల్లెట్ వెంకటరమణ గారు చనిపోయిన తర్వాత పుష్ప వాళ్ళమ్మను దగ్గర కూడా రానివ్వరు. అలాగే
పుష్ప వాళ్ళ అమ్మ వల్లే వాళ్ళ నాన్న చనిపోయాడని అతని ఇద్దరు కొడుకులు కూడా అనుకుంటారు. అందుకే ఎప్పుడు కూడా పుష్పను వాళ్ళ అమ్మను కూడా పట్టించుకోకుండా ఉంటారు. ఇలా పుష్ప ఎంపీని చంపడం గల కారణం వాళ్ళ తండ్రిని చంపాడని. అలా పుష్ప ఎంపీ అవుతాడు. దాంతో ఊర్లో మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత బన్వర్ సింగ్ షెకావత్ ప్లేస్లో విలన్ ప్లేస్లో జగపతి బాబు వస్తాడు. ఇతను ముందు శేషాచలం అడవిలో షెకావత్ చేసిన ప్లాన్ ప్రకారం కొంతమంది పోలీసులతో రాత్రి సమయంలోనే అడవిలోనే ఉంటాడు. జక్కారెడ్డి, కేశవ మనుషులు రాత్రి సమయంలో సరుకును పంపించాలని సరుకు దగ్గరికి వస్తారు. అప్పుడే మొత్తం పోలీసులు అందరూ వారిపై దాడి చేస్తారు. అప్పుడు ఆ రాత్రి సమయంలో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అలా పోలీసులు కేశవను, జక్కారెడ్డిని అరెస్ట్ చేస్తారు. అది తెలుసుకుని పుష్ప నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఇక్కడ అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉండదు. ఇక్కడ పోలీసులు ఏం చేయాలని నన్ను అడగాలి అంటూ ఇది పుష్పగాడు పెట్టిన రూల్ అంటాడు. అలా ఆ పోలీస్ స్టేషన్ నుంచి కేశవను, జక్కారెడ్డిని విడిపించుకుంటాడు. పుష్ప సరుకును చెన్నై మురుగన్కి చేర్చాలి. కానీ ఈసారి పుష్పాని నేరుగా వెళ్తాడు. ఈసారి మొత్తం సరుకును షిప్పుల్లో ఉంచుకొని మొత్తం 1000 కోట్ల సరుకును సముద్రం మీద తీసుకుని వెళ్తాడు. దాన్ని గమనించిన జక్కారెడ్డి ఎలాగైనా పుష్ప వాళ్ళ చెల్లిని పాడు చేయాలని చూస్తాడు. అంతేకాకుండా ఒక పక్క షెకావత్, మంగళం శ్రీను కలిసి సముద్రంలోనే పుష్పాని చంపాలని అనుకుంటారు. దాంతో షిప్పు మీద దాడి చేస్తారు. అలా వాళ్ళతో యుద్ధం చేస్తాడు పుష్ప. ఆ సరుకుని ఎలాగైనా మురుగన్ దగ్గరికి చేరుస్తారు. ఆ తర్వాత జాలిరెడ్డి పుష్ప చెల్లిని పాడు చేస్తున్నాడని వాళ్ళమ్మ పుష్పకి చెప్తుంది. దాంతో పుష్ప జాలిరెడ్డిని నా చెల్లెల్ని ఎత్తుకుని పోతావరా అంటూ జాలిరెడ్డిని చంపేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కలిసిపోతారు. జాలిరెడ్డిని చంపినందుకు పుష్పను, విలన్ను అరెస్ట్ చేస్తారు. అలా అరెస్ట్ చేసిన తర్వాత ఆ రాత్రి సమయంలో వారు పోలీస్ స్టేషన్లోనే ఉంటారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి పుష్ప ఎలా అయినా సరే తప్పించుకోవాలని అనుకుంటాడు. స్టేషన్ మీద కాల్పులు చేసి పోలీసులు బయటికి వచ్చిన తర్వాత పుష్పని విడిపిస్తారు. పుష్ప అక్కడి నుంచి అడవిలోకి వెళ్తాడు. అప్పుడు పోలీసులు 10 రౌండ్లు కాల్పులు పుష్ప మీద చేస్తారు. అయినా పుష్ప తప్పించుకుంటాడు. రాత్రి సమయంలో పుష్ప అడవిలోకి వెళ్ళినప్పుడు పులి ఎదురుగా ఉంటుంది. పుష్ప మీదకి దాడి చేస్తుంది. దాంతో తప్పించుకుని పులిని చంపేస్తాడు. అక్కడే రక్తంతో ఉన్న బట్టల్ని పడేస్తాడు. దాన్ని చూసి పుష్ప చనిపోయాడని పోలీసులు అనుకుంటారు. కానీ ప్రజలు మాత్రం వేరేస్ ద పుష్ప అంటూ మొత్తం కూడా అంటే ప్రజలందరూ కూడా ధర్నాకి దిగుతారు. పుష్ప అడవిలో జరిగే జాతరలో కొన్ని రోజులు అక్కడే ఉంటాడు. పుష్ప అడవిలోని కొన్ని రోజులు ఉండడంతో ఇక్కడ విలన్ జక్కారెడ్డిని, కేశవరెడ్డిని చంపేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుందో, పుష్పకు విలన్కి ఎలాంటి యుద్ధం జరుగుతుందో తెలుసుకోవాలంటే పుష్ప పార్ట్ 3 ది రూల్ ఆఫ్ ద పుష్ప. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.